హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 38వ భాగం. ఏం జరిగిందో మాయ మాటల్లోనే విందాం మనం. వీడు నన్ను బాగా ఏడిపిస్తున్నాడని ఎలాగైనా సరే వాడిని కూడా ఇరికించాలనుకునే టైం కోసం ఎదురు చూస్తున్న నాకు అమ్మతో మాట్లాడుతూ ఒకరోజు సాయంత్రం ఉండిపోయిన వాడి ఫోన్ మోగింది. వాడు అప్పుడే వాష్రూమ్లోకి వెళ్ళటంతో, పైగా ఫోన్ మీద అమ్మ అని పేరు ఉండటంతో ఆతృతగా వాడిని ఎలాగైనా బుక్ చెయ్యాలని ఫోన్ లిఫ్ట్ చేసి, ఆగు మనోజ్, ఫోన్ మాట్లాడుతున్నా కదా, 2 నిమిషాలు కూడా కుదురుగా ఉండలేవా, నీ ఆత్రం పాడుగాను అని చిలిపిగా మాట్లాడినట్టు మాట్లాడాను. అదే నేను చేసిన అసలు తప్పని అనుకోలేదు అని ఏడుపు మొహం పెట్టి మనస్వి వైపు చూసేసరికి మనస్వి తన నవ్వుని ఆపుకుంటున్నట్టు బుగ్గలు ఎర్రబడటం చూసి, నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా, నాకు అర్థమైందిలే, నా బాధ నీకు నవ్వులాటగా ఉంది కదా అని చిన్నపిల్లల ఏడవటం స్టార్ట్ చేయగానే మనస్వి ఇక ఆగలేక పొట్ట పట్టుకొని నవ్వింది. 2 నిమిషాల తర్వాత అలానే ఏడుపు మొహం పెట్టుకొని మనస్వి వైపే చూస్తూ ఉన్న మాయని చూసి తన నవ్వు కంట్రోల్ చేసుకొని, సారీనే, ఎవరైనా ఇరికించాలనుకుంటే మీ అబ్బాయికి అఫైర్ ఉంది, నేను ఇప్పుడే చూశాను, పాపం ఆ అమ్మాయి అమాయకురాలనుకుంటా, ఏం చెప్పినా నమ్మేస్తుంది, ఇప్పుడే మీ అబ్బాయి ఫోన్ పక్కన పెడితే లిఫ్ట్ చేసి మాట్లాడాను, కొంచెం మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్తారు, కానీ నీ అంతట నువ్వే వెళ్ళి నీతోనే ఎఫ్ఐఆర్ ఉందని చెప్తావా అని అడిగింది. అదే నేను చేసిన పెద్ద తప్పని అస్సలు ఊహించలేదు తెలుసా, పైగా వాడి అమ్మ కూడా కొంచెం వాడిలానే అనుకుంటా. నేను అలా అనగానే, అవునా అమ్మా, కంటిన్యూ, మీ సరసాలన్నీ అయిపోయాక ఫోన్ చేసి నాకు చెప్పమ్మా, నీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వచ్చి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడి సంబంధం ఖాయం చేసేస్తాను. ఎప్పటి నుంచో వాడిని పెళ్లి చేసుకోమని అడుగుతుంటే నాకు పెళ్ళొద్దు, ఏమీ వద్దు, బ్రహ్మచారిలానే మిగిలిపోతాను, పెళ్లి చేసుకుంటే నాన్నలా కష్టాలు పడాలి, నా వల్ల కాదు అవన్నీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోకుండానే సంసారం కూడా స్టార్ట్ చేసేశాడు. ఏమో అనుకున్నాను కానీ చాలా స్పీడ్గా ఉన్నారు. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఎలాగైనా ఎలా ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకొని నా కోడలు అయ్యి నా ఇంట్లో అడుగు పెడితే చాలు, ఆ తర్వాత మీరు ఏం చేసుకున్నా నాకు అవసరం లేదు అని అన్నారే అని సేమ్ ఏడుపు మొహంతో అంది మాయ. ఈసారి మనస్వి ఎంత ఆపుకున్నా ఆపుకోలేక నవ్వు ఆగక పొట్ట పట్టుకొని మరి నవ్వుతూ సోఫాలో పడిపోయి 5 నిమిషాలు ఆగకుండా నవ్వి ఏడుపు మొహంతో ఉన్న మాయని చూసి కష్టంగా తన నవ్వుని కంట్రోల్ చేసుకొని పైకి లేచి, చాలా రోజుల తర్వాత కళ్ళల్లో కన్నీళ్ళొచ్చేంతలా నవ్వానే అని జారిన కన్నీటిని తుడుచుకొని, అయినా కూడా మనోజ్ అన్నయ్య సూపర్, ఎవరైనా తమ కొడుకుని దారి తప్పుతున్నాడు అంటే దారిలో పెట్టడానికి ఏదైనా చేయటానికి ట్రై చేస్తారు, కానీ పర్లేదమ్మా మీరు సరసాలాడుకోండి అని ఏ తల్లి చెప్తుంది చెప్పు, ఈ తరం ఆదర్శ మాతృమూర్తి ఆవిడ అని అంది. అబ్బా ఆపవే, నేను ఆవిడ మాటలు వినగానే భయంగా కాల్ కట్ చేశాను. ఆవిడ ఆపకుండా ఫోన్ చేస్తూనే ఉంటే ఎక్కడ వాడు వచ్చి లిఫ్ట్ చేసి మళ్ళీ ఏమైనా అంటాడేమోనని భయపడి పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేశాను. వాడు వచ్చి తన ఫోన్ వైపు చూసి స్విచ్ ఆఫ్ ఎందుకు అయ్యిందని డౌట్గా నా వైపు చూస్తే నేను భయపడిపోయి, ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయ్యినట్టుంది, ఆయన దొంగ కొళ్ళు పట్టేవాడిలా ఏంటా చూపు అని పైకి బింకం ప్రదర్శించి రూమ్లోకి పరిగెత్తాను. వాడు నిజంగానే ఛార్జింగ్ అయిపోయిందేమో అని అమ్మతో మాట్లాడుతూనే ఛార్జింగ్ పెడుతూనే స్విచ్ ఆన్ చేయడం ఆలస్యం. వెంటనే ఫోన్ రింగ్ అయ్యింది. అది కూడా తన అమ్మగారి నుంచే.
నేను డోర్ చాటు నుంచి వాడు మాట్లాడే మాటలు వింటూనే ఉన్నాను. వాడు ఫోన్ లిఫ్ట్ చేసి, అది కాదు అమ్మా, నేను చెప్పేది విను అంటున్నా ఆవిడ పట్టించుకోకుండా ఏదేదో అడుగుతుంది. వాడు తల పట్టుకొని, నేను ఆ అమ్మాయి నెంబర్ నీకు సెండ్ చేస్తాను, నువ్వే తెలుసుకో, నాకు దీంతో సంబంధం లేదని చెప్పి నా నెంబర్ ఆవిడకి పంపించాడే బాబు. అప్పటినుంచి మొదలయ్యింది అసలైన టార్చర్. ఉదయాన్నే ఫోన్ చేసి, గుడ్ మార్నింగ్ కోడలి పిల్ల, ఎప్పుడు మా ఇంటికి వస్తావని అడుగుద్ది. నేను మీ కోడలి పిల్లని కాదు, ఏదో మీ కొడుకుని ఆట పట్టించడానికి చెప్పాను అని అన్నా కూడా ఆవిడ పట్టించుకోవట్లేదే బాబు. ఎంత చెప్పినా నువ్వే నా కోడలి పిల్లవి, నాకు బాగా నచ్చేశావు, మా వాడి తిక్క కుదిర్చి వాడిని దారిలో పెట్టే రకం నువ్వే అని నీ మాటలతోనే నాకు అర్థమైంది. నాకు అదంతా అనవసరం, ఏం చేసినా సరే నువ్వు నా కోడలుగా రావాల్సిందే. నీ అంతట నువ్వు ఒప్పుకొని కోడలుగా వచ్చావా సరే, లేదంటే నేనే మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి సంబంధం ఫిక్స్ చేస్తాను అని అంటుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. బ్లాక్ చేద్దామా అంటే బ్లాక్ చేసిన వేరే నెంబర్ నుంచి చేస్తారని భయం పట్టుకుంది. వారం రోజుల నుంచి ఒకటే టార్చర్. వీడితో చెప్తే విరగబడి నవ్వి, అందుకే అనవసరమైన వాటిల్లో వేళ్ళు కాళ్ళు పెట్టకూడదని చెప్పేది. నువ్వు వినకుండా పెట్టావు, అనుభవించు, నాకెందుకు ఇదంతా. మా అమ్మ అసలే ఒకసారి పట్టుకుంటే వదిలే రకం కాదు. నువ్వు పోయి ఆవిడతోనే పెట్టుకున్నావు, నేనైతే ఏం చేయలేను అని చేతులెత్తేసి ఆవిడని నా మీదకి వదిలాడే అని అంటూ ఉండగానే మాయ ఫోన్ రింగ్ అయ్యింది. మాయ మనోజ్ విషయంలో ఏదో చేసిందని చెప్పాను కదా, అదే ఇది. విశాల్ లవర్ అనగానే అప్పటి వరకు తన్నులు తిని బోరింగ్కి వెళ్ళిన బాడీ కూడా ఒక్కసారిగా స్ట్రాంగ్ అయ్యి పైకి లేచి, లవర్ ఏంటి అని విశాల్ వెనకే వెళ్ళి, ఏం మాట్లాడుతున్నావు బావా, నాకు లవర్ ఏంటి, నేనేంటో నీకు తెలీదా, నీలాగే కుదిరితే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలని ఫిక్స్ అయిన నేను ఒక అమ్మాయిని లవర్గా చేసుకుంటానా, నీ బాటలోనే నేను వెళ్తున్నాను బావా అని సీరియస్గా మొహం పెట్టి అన్నాడు. సిగరెట్ కాలుస్తూ ఆలోచనలు పక్కకి నెడుతున్న విశాల్ మనోజ్ మాటలకి తనని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, మీ అమ్మ నాకు ఫోన్ చేసి అంతా చెప్పింది, ఇప్పుడు ఎందుకు ఈ మాటలన్నీ, నాకు కూడా నువ్వు మాయను ప్రేమిస్తున్నావని అర్థమైంది. ఇంకెందుకు అబద్ధాలు చెప్పటం, పోయి దానికి కూడా నీ ప్రేమ విషయం చెప్పి చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కని పెళ్ళి అనే ఊబిలో కూరుకుపోయి రోజు పెళ్ళాం చేత తిట్లు తింటూ గొడవలు పడుతూ చక్కగా సంసారం చేసుకో అని వెటకారంగా అన్నాడు. మనోజ్ కళ్ళు తేలేసి, అమ్మ నీకు ఫోన్ చేసిందా, ఒరేయ్ నేను నిజంగానే మాయని ప్రేమించలేదురా, ఏదో చూడగానే జస్ట్ అట్రాక్ట్ అయ్యాను, కానీ దాని గురించి తెలిసాక దాని వాగుడికి ఎవడైనా ప్రేమిస్తాడా, అది పెద్ద కంచు, దానిని పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితం సర్వనాశనం అయిపోయింది. నా వల్ల కాదు దాన్ని భరించటం. ఎవరైనా సాఫ్ట్ అమ్మాయి, నా మాట వినే అమ్మాయిని, నేను ఏం చెప్తే అది చేస్తూ నో అనకుండా బుద్ధిగా ఉండే అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి అయితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను, కానీ దీనిని కాదు. అసలేం జరిగిందంటే అంటూ మాయ చేసింది మొత్తం చెప్పి, ఆ రోజు నుంచి అమ్మ పెళ్ళి అని ఒకటే వెనకపడుతుంటే, ముందు ఆ అమ్మాయిని ఒప్పించు, తర్వాత నేను ఆటోమేటిక్గా పెళ్లి చేసుకుంటాను అన్నాను. అంతే. అందుకే డైలీ అమ్మ మాయకి ఫోన్ చేసి దాని బ్రెయిన్ తింటుంది. ఎలాగో అది నేను ఉన్నంత వరకు నా బ్రెయిన్ తింటుంది కదా, దానికి ఈ మాత్రం ఉండాలిలే అని నేను కూడా వదిలేశాను, అంతే బావా. అయినా నీ ఫ్రెండ్ మీద నీకు నమ్మకం లేదా అని అడిగాడు. విశాల్ ఒక ఐబ్రో రైస్ చేసి, ఇప్పుడు అట్రాక్షన్ అన్నావు, రేపు అది ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీస్తుందేమో, ఎవరికి తెలుసు, నీలాంటి వాడికే మాయ కరెక్ట్.
నీ అతివాగుడిని కంట్రోల్ చేసి నిన్ను కంట్రోల్లో పెడుతుంది. పైగా మీ అమ్మగారు చెప్పారంటే ఖచ్చితంగా నువ్వు మా ఆయన ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అనగానే, నిజం బావా, నువ్వు నమ్మకపోతే ఇప్పుడే దాని చేత చెప్పిస్తానురా అని చెప్పి విశాల్ కాలుస్తున్న సిగరెట్ కాలు కింద తొక్కి పడేసి విశాల్ చేతిని పట్టుకొని బయటికి లాక్కొచ్చేసరికి మాయ చెప్పటం అయిపోయి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఆ ఫోన్ వైపే భయంగా చూస్తూ ఉంది. మనోజ్ డైరెక్ట్గా మాయ దగ్గరికి తీసుకువచ్చి, ఓసే మాయ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని గుడ్లూరిమి చూస్తూ అడిగాడు. అప్పుడే మాయ ఫోన్ రింగ్ అవ్వటం ఆగిపోవటంతో కొంచెం ధైర్యం వచ్చి వెటకారంగా నవ్వుతూ, నువ్వు ప్రేమించిన ఇక్కడ నిన్ను ప్రేమించటానికి ఎవరు రెడీగా లేరులేరా. ఒకవేళ నా మీద ఆశలు పెట్టుకొని ఉంటే వాటిని వదిలేసుకో, అదే నీకు మంచిది. లేదంటే సన్యాసంలో కలిసిపోతావు అని అంది. నువ్వన్నది నిజమేనే, నిన్ను ప్రేమిస్తే నిజంగా సన్యాసంలో కలిసిపోతారు. ఎందుకంటే నిన్ను భరించడం అంత కష్టం కాబట్టి అని అంతే వెటకారంగా అన్నాడు మనోజ్. ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది. డిస్ప్లే మీద నెంబర్ చూసి, ఇదిగో అమ్మ ఫోన్ చేస్తుంది, ఇప్పుడే నీకు నిజం నిరూపిస్తాను అని చెప్పి మాయ రియాక్ట్ అయ్యేలోపే కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయగానే, ఏమో కోడలి పిల్ల, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటే? ఒకవైపు మావాడు ఒకటే అరుస్తున్నాడు, నీ కోడలు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి అలిగి కూర్చొని ఉంది, నన్నేం చేయమంటావు? ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా నేనేమైనా మాట్లాడేది అని తన సొంత కథ అల్లేస్తూ ఉన్నారు మనోజ్ అమ్మగారైన మమత గారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.